మీరు చెప్పండి, మీరు ఎలా రాస్తారు? అడిగాను కదా మీటింగ్ ఇదేంటి కదా అనివార్య కారణాలు వాయిదా రాయాలి. మేము మీటింగ్ కి ప్రతి సభ్యుడు వచ్చాం. ఇది 18 లక్షల రూపాయలు చెప్పిన ఇద్దరు బ్రోకర్ పేరు కొనేశారు. ఇది పద్ధతి కాదు. ఎవరు భూమి ఎవరు కొన్నారు ఎవరు అమ్ముతున్నారు, మనం రేట్ నిర్ణయించే పద్ధతి మనకు లేదు, మనం చేయకూడదని అడిగాం. అడిగిస్తే అంతా చేసిన తర్వాత ఇది క్యాన్సిల్ చేసి మీటింగ్ లేదు అని అన్నారు. ఈ మీటింగ్ దీంట్లో సబ్జెక్టే పెట్టకూడదు, దీంట్లో ఆధారాలు మా మీద బ్లేమ్ చేసి పెట్టారంటే ఈ రోజు మినిట్ బుక్ చూపలేదు. మనం అడగడానికి కారణం ఇదే. మినిట్ బుక్ మీద చేయకూడదు సార్. ఇంటూ కొట్టుకుంటే ఏదైనా ఉంటే మీ ఇష్టం పని నేను ఒప్పుకుంటాం. ఎన్నో సబ్జెక్ట్ మేము ఇంటూ కొట్టి వెనకరాంత కొట్టించాం. ఎందుకంటే సభ్యులు కాయింది ఎలా రాసేస్తారు, సభ్యులు హాజరు కాదని అబద్ధం ఎలా చెప్తారంటే అసలు మీటింగే పెట్టకూడదు, మీటింగ్ సబ్జెక్ట్ దీనికి రాయకూడదు. మేము వచ్చి రాదని మీరు దానికి వచ్చారు. ఇప్పుడు మాకు మేము వచ్చాం, వారం లేకపోతే మీటింగ్ పెట్టాం. మేము రాయినప్పుడు ఒక చైర్మన్ ఎలా పెడతాం సబ్జెక్ట్, వారం లేకుండా సబ్జెక్ట్ పెట్టేస్తారు ఏంటి చైర్మన్ సబ్జెక్ట్ పెడితే ఫోన్ చేయండి. $702 నెంబర్ తీర్మానము ఇది మాకు సంబంధం లేదండి. ఇది ఆ రోజే మేము డిస్కస్ చేసాము, గట్టిగా అడిగాము. అంటే వాయిదా వేయడం మళ్ళీ పెట్టుకోవచ్చు కదా అర్థం. మీరు చెప్పండి కరెక్ట్ గా. ఇప్పుడు వాయిదా వేయడం అంటే నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ పెట్టుకోవచ్చు కదా. తిరస్కరించితేనే రద్దుపరిస్తేనే మళ్ళీ పెట్టడానికి లేదు. తిరస్కరించారు రాయండి, ఇక్కడ రాయండి తిరస్కరించి సరే నీడు బుక్ మీరు ఎక్కడ సబ్జెక్ట్ రాయాలి. తిరస్కరించినవి రాయినవి మళ్ళీ మీరు 4 వారం వచ్చి కింద కూర్చొని రాసుకుంటే అవదు. ఇప్పుడు ఈ రోజు జరిగితే ఇక్కడ ఒక మనిషి మీరు పెడతారు, రాస్తారు, మీరు మనిషి రాస్తారు. రాసిన తర్వాత ఇక్కడ ఏది తిరస్కరించామో ఏది అవమానం చెప్పాం అది ఇక్కడ రాయాలి. అందుకని అక్కడ తీసుకెళ్ళి కింద తీసుకెళ్ళి సబ్జెక్ట్ అప్పర్ బెంచింగ్ తర్వాత ఏమో పుష్కర్ గురించి పెట్టాం. డ్యూటీల్ ఫైనాన్స్ శాండ్విచ్ గురించి పెట్టాం అన్నమాట. మీ ఎదురు ఇప్పుడు రాకపోతే దాని గురించి మీరు చెప్పారు, పాయింట్ తీసుకొని చేస్తాం. ఓకే టైం ఇవ్వాలి. టైం లేకుండా మీరు వెంటనే రాసుకెళ్ళిపోతే మీరు చెప్పిన రాసి ఉంటాం. జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ కెమికల్ వేసారు సార్. పంపించారు సార్ కలెక్టర్ ఆఫీస్ కి. మేము 20 మంది కౌన్సిలర్లు డంపింగ్ యార్డ్ సమస్య ఉందంటే మా డంపింగ్ యార్డ్కి అర్జెంట్ గా మాకు ఇవ్వండి అని ఒకటి ఇచ్చాం. మాకు ఇదే ఎంఆర్ఓ గారు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, మీరు అర్జీ పెట్టారు, మీ అర్జీ పెట్టి పాలకొండ సరౌండింగ్స్ లో డంపింగ్ యార్డ్ కి సైటే లేదు, కాగితం ఎంఆర్ఓ గారు మీకు ఇచ్చారు. లేనప్పుడు మరి ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్సీ గారికి ఆ లెటర్ ఇచ్చాం. ఎండార్స్మెంట్ లెటర్ మేము అర్జీ పెట్టింది గతంలో ఎక్కడ అక్కడ పారాపురం దగ్గర 5 ఎకరాలు మాకు శాంక్షన్ కలెక్టర్ గారు ఇచ్చింది. ఈ 3 లెటర్లు పట్టుకెళ్లి మొన్న శాసన మండలిలో మీటింగ్ అయిన తర్వాత తోయానా నారాయణ గారి మున్సిపల్ మంత్రి గారికి మన ఎమ్మెల్సీ గారికి కలిసి విన్నవించడం జరిగింది. మా పాలకొండకి అత్యవసరం వంటిది లేకపోతే అవ్వదు, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం, పార్టీలకు అత్యధికంగా డెవలప్ చేయడానికి చూస్తున్నారు మా వాళ్ళందరూ, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి. పాలకొండ అడిగితే సైడే లేదని ఇచ్చారు. మీరు